విహార్త దోస్తులందరికీ నమస్తే. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. నేను 5 రోజుల లాంగ్ టూర్లో ఉన్నానేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ టూర్లో భాగంగా ఇప్పుడు నేను ఆల్రెడీ 4వ రోజుకు చేరుకోవడం జరిగింది. 4వ రోజు యాత్రను మొదలుపెట్టడం కూడా జరిగింది. ప్రజెంట్ నేను రామేశ్వరం అనేటువంటి ఒక ఫేమస్ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంలో ఉన్నా. రామేశ్వరం అంటే మీ అందరికీ తెలిసిందే. భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము ఇక్కడ రామేశ్వరంలోనే కొలువుదీరి రామలింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు అనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే మనం ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంది, చరిత్ర ఏంది, అసలు రామేశ్వర లింగం ఉన్నటువంటి ఆ రామేశ్వర ఆలయం ఎట్లున్నది అనేది పూర్తిగా విజువల్స్ రూపంలో చూడడానికంటే ముందు దాని చరిత్ర ఏందనేది ఒకసారి చూచాయిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామేశ్వరం అనేది ఒక దీవి. దీని యొక్క చుట్టుకొలత వచ్చేసి కేవలం 60 నుండి 65 చదరపు కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రధాన భూభాగం నుండి ఈ రామేశ్వరం అనేటువంటి దీవి పంబన్ సముద్ర కాలువ ద్వారా వేరు చేయబడ్డది. కాబట్టి ఈ దీవిని అట్లనే తమిళనాడు రాష్ట్రంకు కనెక్టివిటీ కింద ఉంటుందని చెప్పేసి పంబను రైల్వే బ్రిడ్జ్ను, దాని పక్కనే ఒక పెద్ద రోడ్డు బ్రిడ్జ్ను కూడా గవర్నమెంట్ కట్టడం జరిగింది. ఈ పంబన్ బ్రిడ్జు అలాగే ఈ రోడ్డు మార్గం యొక్క పొడవు సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ రామేశ్వరం ఏదైతే ఉన్నదో ఈ సముద్ర మట్టానికి కేవలం 10 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్నదన్నమాట. అది ముచ్చట. మీ అందరికీ తెలిసిందే, రామాయణంలో క్లైమాక్స్లో ఏమైందనేది. సీతను ఎత్తుకుపోయినందుకు రాముడు రావణుని చంపుతాడు. చంపినాక తిరిగి అయోధ్యకు తిరుగు ప్రయాణం అవుతాడు. అయితే ఈ తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో రామునికి ఒక సందేహం వస్తుంది. రావణుడు అనేటువంటి ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుణ్ణి వధ చేయడం అనేది ఒక పాపం కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా అనేటువంటి ఒక మీమాంసలు ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పండితులు, సన్నిహితులు అలాగే ఇతర దేవతలు ఇచ్చిన సలహా ఏంటంటే మన శివుణ్ణి పూజిస్తే ఆయన కరుణను పొందినట్టయితే ఆ పాప విముక్తి కలుగుతుందని చెప్పేసి అంటారు. ఆ సలహా ప్రకారం ఉన్నత పరంగా రాముడు ఏం చేస్తాడంటే తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి హనుమంతుడిని హిమాలయాలకు పోయి ఒక శివలింగాన్ని పట్టుకరమ్మని చెప్పేసి అంటాడు అన్నట్టు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే హనుమంతుడు ఆ హిమాలయాల నుండి శివలింగాన్ని తీసుకురావడం లేట్ అవుతుంది. అయితే ఈ లేట్ అవుతుంది కాబట్టి రామునికి ఏం చేయాలో అర్థం కాక ఒక సంశయం ఉంటే సీతాదేవి ఏం చేస్తుందంటే రామేశ్వరంలోనే ఒక శైతక శివలింగాన్ని, అంటే ఇసుకతో చేసినటువంటి ఒక శివలింగాన్ని రాముని దగ్గరికి ఇచ్చి దీనికి పూజలు చేయండి అని చెప్పేసి అంటారన్నమాట. అప్పుడు రాముడు ఆ శైతక శిల్పానికి పూజలు చేస్తాడు, శివుని కరుణను అనుగ్రహాన్ని పొందుతాడు. ఇదంతా అయిపోయే క్రమంలో ఏమవుతుంది, ఈలోపే మన హనుమంతుల వారు హిమాలయాల నుండి లింగాన్ని పట్టుకొస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు రాముడు ఏమంటాడంటే
ఈ హనుమంతుడు తెచ్చినటువంటి లింగం ఏదైతే ఉన్నదో అది విశ్వలింగంగా మొదట పూజలు అందుకుంటుంది ఇక్కడ రామేశ్వరంలో. నేను పూజలు చేసినటువంటి సీతమ్మ వారు చేసినటువంటి శైతక శిల్పం ఏదైతే ఉన్నదో అది రామేశ్వర లింగంగా పూజలు అందుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ సాంప్రదాయం ప్రకారమే ఇప్పటి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇదొక పురాణ చరిత్ర అన్నమాట. అయితే మనకు తెలిసినటువంటి రాజుల కాలం చరిత్ర ఈ రామేశ్వరానికి ఎట్లున్నదని చెప్పి చూస్తే, ఈ రామేశ్వర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర ఆలయాన్ని పాండ్యులు, అలాగే జాఫ్నా చక్రవర్తులు, అలాగే మన శ్రీలంక రాజులలో కొంతమంది, అదేవిధంగా తంజావూరును పాలించినటువంటి మరాఠా రాజులు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ రామలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శిల్ప సౌందర్యం ఎట్లున్నది, మండపాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనేటువంటి విషయాలను రాబోయేటువంటి విజువల్స్లో చూద్దాం. అయితే ఇక్కడ మీకు మరొక ముచ్చట చెప్పాలి. అది ఏంటంటే, రామేశ్వరం అనేది భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉన్నటువంటి కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నదని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ రామలింగేశ్వర ఆలయం యొక్క గుడి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా, ఆలయం మొత్తం కూడా మొత్తము పెద్ద పెద్ద మండపాలతోటి నిండి ఉన్నది. ఎంత పెద్ద మండపాలు అనంటే, దేవాలయానికి 4 దిక్కుల 4 పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. అట్లనే భారీ స్థాయిలో నిర్మించబడినటువంటి పెద్ద పెద్ద గోడలు కూడా ఈ 4 దిక్కులు ఉన్నాయి. మండపాలు ఉన్నాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆ మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ మండపాల యొక్క మొత్తం కట్టడానికి ఉపయోగించినటువంటి స్తంభాల సంఖ్య 1212 అన్నమాట. అది అంత స్థాయిలో అన్ని మండపాలు ఈ దేవాలయం చుట్టూ కూడా, గర్భగుడి చుట్టూ కూడా నిర్మించడం జరిగింది. ఆ శిల్ప సౌందర్యం ఎట్లున్నది, ఏమున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ విజువల్స్ లోపల ఒకసారి తీక్షణంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరో ముచ్చట ఏంటంటే, ఈ రామేశ్వర ఆలయం ఏదైతే ఉన్నదో ఈ రామేశ్వర ఆలయంలో మొత్తం 22 తీర్థాలు ఉన్నాయి, 22 బావిలు ఉన్నాయి అన్నట్టు. వాటిని 22 ప్రముఖ తీర్థాలని చెప్పేసి అంటారు. ఆ తీర్థాల యొక్క నీటితోటి స్నానం ఆచరించినట్టయితే ఎంతో పరమ పవిత్రమైనటువంటి పుణ్యాన్ని పొందిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు ఈ ఆలయం యొక్క పరిస్థితులు, మండపాలు, శిల్ప సంపద ఎట్లున్నాయి అనేటువంటి విషయాన్ని మనం సాధ్యమైనంత మట్టుకు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసి చూద్దాము. ఓకేనా? చూడండి, రామేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ రామనాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి మండపాలు పురాతన శిల్పకళ స్తంభాలతో ఎంత అద్భుతంగా విరాజిల్లుతున్నాయి. ఇప్పటికి కూడా అద్భుతం. ఉన్నారు అక్కడ ఎవరన్నా? నాకైతే 2 గంటలు సరిపోతలేవు ఈ మండపాలలో దాగున్నటువంటి ఆర్కిటెక్చర్ అందాన్ని చూడడానికి. అద్భుతం అంటే అద్భుతం, అమోఘం. ఇంత పెద్ద మండపాలను ఏ దేవాలయంలో కూడా నేను ఇంతవరకు చూడలేదు. కానీ విని ఎరగని రీతిలో ఉన్నటువంటి మండపాలను దర్శించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. చూడండి,
రామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి మండపాలు ఎంతటి ఘనమైనటువంటి కీర్తిని సౌందర్యాన్ని కలిగి ఉన్నాయో బాబా రెండు కళ్ళు చాలుతలేవు నాకైతే. ఆలయం మొత్తం కూడా ఇట్లాంటి మండపాలతో నిండి ఉన్నది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. రెండు కళ్ళు అయితే సరిపోతలేవు నాకు. రామేశ్వరంలో ఉన్నటువంటి రావణాధాలయానికి ఈ మండపాలే ఎంతో కాలంగా నిలిచిన చరిత్రకు తార్కాణాలు ఉదాహరణ. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి మండపాలన్నీ కూడా. చూడండి ఈ భారీ మండపాల సౌందర్యాన్ని, వాటి ఘనకీర్తిని. ఈ మండపాల సౌందర్యం ఎంత వర్ణించినా వర్ణనకందనటువంటి సౌందర్యం. చూడండి వెనకటి కాలంలో ఈ స్తంభాలను అమర్చినటువంటి విధానం ఎంత పద్ధతిగా ఎంత స్పష్టంగా ఉందో దీన్ని బట్టి చూసుకోవచ్చు. మన భారతీయులు పూర్వకాలం నుండే కొలతల నుండి ఆ విషయంలో ఎంత నిష్ణాతులో. చూడండి అద్భుతం అనే చెప్పాలి. చూడండి ఈ మండపాలు ఎంత అద్భుతంగా వర్ణశోభితంగా ఉన్నాయో. వర్ణించడానికి అయితే నాకు మాటలు రావట్లేదని చెప్తా. అద్భుతం అంటే అద్భుతం. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నది రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ ఆలయం యొక్క ముఖ్యమైన రాజగోపురం. రాత్రిపూట చుట్టూ లైట్ల వెలుతురు లేకున్నా ఉన్న కొద్దిపాటి వెలుగులోనే ఎంత దేదీప్యమానంగా, ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా ఈ గోపురం కనిపిస్తుందో ఒకసారి మీరు కూడా చూడండి. నిజంగా దేవాలయాలంటేనే అందమైన కట్టడాలకు ప్రతిరూపాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దానికి తార్కాణంగా మనకు ఈ రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ ఆలయం నిలుస్తుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నది రామేశ్వరానికి సంబంధించినటువంటి గోపురమే. ఈ గోపురం అంతా కూడా చాలా పెద్దగా అందమైనటువంటి విగ్రహాలతో, అత్యద్భుతమైనటువంటి దేవతామూర్తుల భంగిమలతో నిండి ఉన్నది. ఆ గోపురం కింద నుండి లోపలికి వెళ్ళినట్టయితే దేవాలయానికి సంబంధించినటువంటి తీర్థ పుష్కరిణి వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇది రామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి కోనేరు తీర్థం అన్నమాట. చుట్టూ స్తంభాల వరకు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నటువంటి 22 పుణ్య తీర్థాలలో ఈ పెద్ద కోనేరు 7వ తీర్థంగా చెప్పబడింది. శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళా సంపద అనేది ఎంతో అత్యుత్తమమైనది. ఎంత అత్యుత్తమంగా ఉన్నదనంటే చాలా అరుదైనటువంటి శిల్పకళా సంపద ఈ ఆలయ సొంతం. దానికి తార్కాణంగా నిలిచేటువంటి ఒక ఉదాహరణగా మీకు ఇప్పుడు ఒక చిన్న విగ్రహము చూపిస్తా. ఇది ఆలయం యొక్క మండపానికి చెక్కబడి ఉన్నది. అది ఏంటంటే శివలింగం ఉంటుంది. శివలింగానికి ఒక ఆవు పాలాభిషేకం చేస్తున్నట్టు ఉండేటువంటి విగ్రహం అన్నమాట.
అయితే ఇక్కడ ఈ విగ్రహ నమూనాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, శివలింగానికి ఆవు పాలాభిషేకం చేయడమే ఒక అత్యద్భుతమైనటువంటి విషయం అనుకుంటే, ఆవు పొదుగులో నుండి వచ్చేటువంటి పాల ధారలు కూడా ఆ శివలింగంపై పడుతున్నట్టు మనకు కనబడుతుంది. అది ఎంతో చూడముచ్చటైనటువంటి అత్యద్భుతమైనటువంటి దృశ్యకావ్యం. మీకు నేను వర్ణిస్తా అంటే అతిగా అనిపిస్తుండొచ్చు, కానీ అంత సూక్ష్మ రూపంలో కూడా అంత ప్రిసిషన్ తోటి పాలధార కనబడేటట్టు ఆ లింగం మీద చెక్కిళ్ళనంటే ఇంత శిల్పకళా నైపుణ్యం మన భారతీయులకు వెనకటి కాలంలో ఉండేనో మీరే ఒకసారి ఒక అంచనాకు రండి. నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. దీన్ని మించినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక క్రియేటివ్ పర్స్పెక్టివ్లో సృజనాత్మక పరిధి లోపల చూసుకుంటే ఒక శిల్పి తను అనుకున్నటువంటి ఇమాజినేషన్ను ఆ శిల్పంలో చాలా అత్యద్భుతంగా చూపెట్టగలిగింది అనేది నా అభిప్రాయం. మీరు కూడా ఆ విగ్రహాన్ని ఒకసారి చూడండి, చూసి తరించండి. మీరు ఇంతకుముందే ఒక శివలింగానికి ఆవు తన పొదుగు నుండి పాలను జారవిడుస్తూ ఒక ధారగా అభిషేకం చేయడం అనేది ఎంత అద్భుతంగా ఉన్నదో చూసిండు. ఇప్పుడు దానికంటే అనూహ్యంగా కనబడేటువంటి మరో అరుదైన అపురూపమైనటువంటి ఒక విగ్రహాన్ని మీకు చూపిస్తా. ఇది కూడా శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి మండపాలకే ఉన్నటువంటి ఒక స్తంభానికి చెక్కబడి ఉన్నది. ఇది ఎందుకు అత్యంత అరుదైన అపురూప శిల్పంగా నేను చెప్తున్నానంటే, ఇది ఒక ముసలి రూపానికి సంబంధించినటువంటి మనిషి యొక్క విగ్రహం. నార్మల్గా మనం శిల్పాలు అనగానే ఎన్నో భంగిమలల్లా ఎన్నో విగ్రహాలు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నాట్య భంగిమలు కావచ్చు, లేదంటే పనులు చేసుకునేటువంటి క్రమాన్ని వివరించేటువంటి ఎన్నో విగ్రహాలను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయేటువంటి విగ్రహం ఏంటంటే, ముసలోడు అంటే ముసలితనంతో బాధపడుతున్నటువంటి ఒక పురుషుడు కర్రను పట్టుకొని వంగి నడుస్తూ ఉన్నటువంటి ఒక అరుదైన శిల్పం అన్నమాట ఇది. నేనైతే ఇట్లాంటి మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అంటే ముసలితనం వస్తే కర్ర అనేది మనకు మూడో కాలం అవుతుందని తెలుసు కదా, అట్లాంటి ఒక థాట్ తోటి ఆ వెనకటి కాలంలోనే కొన్ని వందల వేల ఏళ్ళ కిందనే ఆ గుణాన్ని చెప్తూ ఒక ఎక్స్ప్రెసివ్ వేలో, అంటే ఆ ముసలివాడు అనేవాడు ఎంత బాధపడుతూ ఎంత ఇబ్బందికర పరిస్థితులలో నడుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో సహా ఇక్కడ చెప్పడం అనేది నాకు ఎంతగానో నచ్చింది. అయితే మరో మ్యాటర్ ఏంటంటే, ఇట్లా ముసలి రూపంలో ఉన్నటువంటి ముసలితనాన్ని సూచించేటువంటి విగ్రహాన్ని చూడడం నాకు మాత్రం ఇదే మొదటిసారి. అందుకనే నేను అపురూపమైన అత్యంత అరుదైనటువంటి విగ్రహంగా దీన్ని పోల్చిన. దాన్ని ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి, ఎట్లున్నదో కామెంట్ల రూపంలో చెప్పండి.
రామేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వరుని ఆలయాన్ని, ఆ మండపాల యొక్క సౌందర్యాన్ని, శిల్పకళను ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా ఆ ఆలయం నిర్మించబడ్డది అనేటువంటి విషయాన్ని మీరు ఇప్పుడు గమనించారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, భారతదేశం యొక్క దక్షిణ భూభాగంలో ఉన్నటువంటి ఎండ్ పాయింట్, అంటే భారత భూభాగం యొక్క చివరి పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడడానికి పోదాం. ఆ ఎండ్ పాయింట్ ఎక్కడ ఉన్నదంటే రామేశ్వరంలోనే మనకు ధనుష్కోడి అనేటువంటి ప్రాంతంలో ఉన్నది. ఆ ధనుష్కోడి అనేది రామేశ్వర ఆలయం నుండి సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఆలయం నుండి అటు ప్రయాణించి ఆ ధనుష్కోడి యొక్క సౌందర్యాలను, ఆ తీర ప్రాంత సౌందర్యాలను, అది ఎందుకంత ఫేమస్ అయిందనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విహార్తాస్ ప్రజెంట్ మనము భారతదేశం యొక్క ఎండ్ పాయింట్గా పిలువబడేటువంటి ధనుష్కోడి యొక్క చివరి భూభాగ స్థానంలో నిలబడి ఉన్నాము. ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అది బంగాళాఖాతము మరియు హిందూ మహాసముద్రం యొక్క సంగమ స్థానము. చూడండి ఒకసారి మీరు కూడా. అద్భుతం కదా. అయితే ఇక్కడ నుండి శ్రీలంక కేవలం 18 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందట. దోస్తులారా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇదే అన్నమాట. ఇదంతా కూడా బంగాళాఖాతము మరియు హిందూ మహాసముద్రాల సంగమ ప్రాంతము. భారతదేశం యొక్క భూభాగానికి సంబంధించి, సముద్ర తీరం వైపు ఉన్నటువంటి భూభాగానికి సంబంధించి ఎండ్ పాయింట్ ఇదే అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నుండి శ్రీలంక కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మనకు ఇక్కడి జనాలు చెప్తుంటే విన్నా. రామసేతు నిర్మాణం కూడా ఇదే భాగంలో జరిగినట్టు, ఇక్కడనే మొదలైనట్టు ఇక్కడ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే రామసేతు మనకు కనిపించదు, ఎందుకంటే సముద్రంలో మునిగిపోయి ఉంది కాబట్టి. అదన్నమాట దీని యొక్క చరిత్ర చూచాయగా. ఒకప్పుడు రామేశ్వరానికి శ్రీలంకకు మధ్యన బోట్ సర్వీస్ ఉండేదని చెప్పేసి ఇక్కడి స్థానికులు నాతో చెప్పడం జరిగింది. కాకపోతే కాలక్రమంలో శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్టీటీ ఇష్యూ చేయబట్టి ఆ బోట్ సర్వీస్ను నిలిపివేయడం, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల చేత కూడా ఆ సర్వీస్ ఏదైతే ఉంటుందో తీసేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మేము ఆటోలో వస్తుంటే ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. బోట్ సర్వీస్ ఉంటే బాగుండేది కదా, ఎంతైనా ఇక్కడ నుండి కేవలం 18-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంకకు అప్ అండ్ డౌన్ చేసినట్టు ఒక సర్వీస్ ఉంటే ఇంకా సూపర్ ఉండేది. కానీ ఏం చేస్తాం, ఇక కొన్ని భౌగోళిక కారణాల రీత్యా, రాజకీయ కారణాల రీత్యా ఆ ఫెసిలిటీని తీసివేయడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయమే. రామసేతు నిర్మాణాన్ని గమనించాలంటే, దాని ఆనవాళ్లను చూడాలంటే ఈ సముద్రంలోనే కొంత దూరం పడవ ప్రయాణం చేస్తే ఆ రామసేతు నిర్మాణంపై నిలబడడానికి అనుకూలంగా ఉన్నటువంటి వంతెన ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడి లోకల్ గ్రామస్తులు, జనాలు నాకు చెప్పడం జరిగింది. కాకపోతే ఆ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతానికి పోవాలనుకుంటే సాధారణ పర్యాటకులకు, బయట నుండి వచ్చేవారికి మాత్రం అనుమతి లేదంట. ఈ ధనుష్కోడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుత మత్స్యకారులు, జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారట.
రామసేతు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ ధనుష్కోడి నుండి మొదలు పెడితే అదే భారతదేశం యొక్క ఎండ్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ నుండి మొదలు పెడితే శ్రీలంక యొక్క భూభాగం యొక్క బార్డర్ వరకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడి స్థానికులు చెప్తున్నారు. అయితే మనలాంటి సాధారణ పర్యాటకులు లేదంటే బయటి వారు ఎవరు కూడా ఆ రామసేతు యొక్క నిర్మాణ ఆనవాళ్లను చూడడానికి అనుమతి లేదట. నార్మల్గా ఎవరు కూడా తీసుకోవరట. రామసేతు ఆనవాళ్ళు ఏ రకంగా కనబడతాయంటే బోటులో ఆ రామసేతు యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం వరకు పోయినాక అక్కడ పడవ దిగితే ఆ వంతెనపై మనం నిలబడితే మన మోకాళ్ళ కంటే కిందికే నీళ్లు ఉంటాయని చెప్పేసి అంత ఎత్తులోనే ఆ వంతెన మనకు అందుబాటులో ఉన్నదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నాకు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ముచ్చటేంది, ఒకప్పుడు ఆ రామసేతు అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉన్నదో అది సముద్ర మట్టానికి ఎత్తుగానే నిర్మించడం జరిగిందని చెప్పేసి రాముడు తన వానర సైన్యం సహాయంతో ఆ వంతెన నిర్మాణాన్ని అత్యద్భుతంగా చేయడం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఆ రామసేతు వంతెన నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఇటుకలు ఏవైతే ఉంటాయో రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి నీళ్ళల్లో వేస్తే తేలేటువంటి ఒక గుణాన్ని కలిగి ఉంటాయట. ఆ ఇటుక ఎట్లుంటుంది, అది ఎట్లా తేలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది రామసేతు నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఇటుక అన్నమాట. చూడండి ఇది ఎంత అల్గా ఉందో, నీళ్ళల్లో తేలాడుతుంది. రామసేతు వంతెన నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఇటుక అంత అల్కగా ఉంది. రామేశ్వర తీర్థ ధనుష్కోటి తీర ప్రాంతంలో నిలబడి ఉన్న వెనకాల అలల ఉధృతి చూస్తా అంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. లోపలికి పోయి ఆడాలన్నంత కింద మీద అవుతాను నేను ఇక్కడ. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, చూడడానికి అలలు చూడముచ్చటగానే ఉన్నా కానీ వాటి కరెంట్ వేవ్ కెపాసిటీ అంటే అలల ఉధృతి అనేది, వాటి తీవ్రత అనేది ఏ క్షణంలో ఎట్లుంటుంది అనేది గెస్ చేయడం, అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వాళ్ళు నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి అటు పోకుండా తాళ్ళు లాంటి బాటర్స్ కట్టిల్లు ఇక్కడంతా కూడా. ఇక్కడనే కొన్ని మీటర్ల వరకు లోతు ఉంటుందట, అక్కడనే లోతు లేకుండా కూడా ఉంటుందట. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి ఎవరు కూడా అటు పోకుండా వీళ్ళందరూ ఇక్కడ కాపలా కాస్తున్నట్టు రెస్క్యూ టీం వాళ్ళు నాకు చెప్పిళ్ళు. ఎంతైనా చూడండి, అలా చూస్తే అందంగానే కనబడుతుంది కానీ అది ఒక్క దెబ్బ వెనక మనిషి మీద వేసిందని అంటే లోపుకొని పోడే, సొర్రుకొని పోడే, దాని పోయినామంటే ఇక బయటకు వచ్చుడు కష్టమే. గజయితాలకు కూడా ఇక్కడ కరెంటు వేవ్స్ అనేది అర్థం కాని రీతిలో ఉంటాయట ఒక్కోసారి. అదేగా తుఫాన్ లాంటివి వస్తేనైతే చెప్పుడు చాలా కష్టం అని కూడా అంటున్నారు. ఏదైతేనే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది, అందంగా ఉన్నది, మాకెంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుండి కదలబుద్ధి లేదు కానీ కదలాలి మరి తప్పదు, ఎందుకంటే వేరే వీడియోలు కూడా తీయాలి కదా. ఇప్పుడు అంటే ఈ ధనుష్కోడి ఏదైతే ఉన్నదో కేవలం ఒక మత్స్యకారుల గ్రామంగా, జాలర్ల గ్రామంగా, భారతదేశం యొక్క ఎండు పాయింట్గా శ్రీలంక వైపు ఉన్నటువంటి ఒక ప్రదేశంగా మాత్రమే తెలుసు. కాకపోతే ఈ ధనుష్కోడి ఏదైతే ఉన్నదో ఒకప్పుడు ఒక మంచి వ్యాపార కేంద్రం, ఒక పెద్ద టౌను, బ్రిటిషర్ల కాలం నుండే పెద్ద టౌన్ అన్నమాట. అయితే ఏమైందంటే ఆ కాలంలో, ఆ హయాంలోనే ఇక్కడ ఓ పెద్ద చర్చ్ ఉండే, రైల్వే స్టేషన్ ఉండే, రైల్వే గోడౌన్ ఉండే, మెడికల్ కాలేజ్ ఉండే, టెంపుల్ ఉండే, ఒక మంచి స్కూల్ ఉండే. కాకపోతే 1960వ దశకంలో, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే 1964లో వచ్చినటువంటి ఒక బీభత్సకరమైనటువంటి తుఫాన్ల ఈ ధనుష్కోడి మొత్తం కూడా నామరూపాలు లేకుండా సమూలంగా కొట్టుకుపోవడం జరిగింది.
అది ఎంత దారుణంగా దాని తుఫాను తీవ్రత ఉన్నదనంటే ఈ ధనుష్కోడి మీద కొన్ని వందల మంది ప్రాణాలను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దాని తర్వాతనే గవర్నమెంటు ఈ ధనుష్కోడిని ఒక గోస్ట్ టౌన్గా ప్రకటించింది. అంతా మంచిగానే ఉన్నది. అయితే ఏమైంది అని అంటే అదే చెప్పిన కదా, అంతటి తీవ్రమైనటువంటి తుఫాను ఉధృతికి ఈ ధనుష్కోడి ప్రాంతం అంతా కూడా నామరూపాలు లేకుండా పోయింది. తర్వాత కాలక్రమంలో 2000 దశకం ప్రారంభంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సముద్రం నీళ్ళు అన్నీ కూడా వెనక్కి మళ్ళడం వలన అప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడం, వాటి యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఆనవాళ్ళు కనబడడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉన్నదో ఆ ఓల్డ్ టౌన్ యొక్క చర్చి యొక్క ఆనవాళ్ళు అన్నమాట. ఈ చర్చి యొక్క ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి ఏందనేది ఒకసారి మనం చూసాయిగా లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతైనా ఒకప్పుడు వ్యాపార కేంద్రంగా వర్ధిల్లినటువంటి ఒక టౌన్గా ఉన్నటువంటి ప్రాంతము తుఫాను దాటికి, ప్రకృతి విపత్తు దాటికి, ఒక ప్రళయాన్ని తట్టుకొని నామరూపాలు లేకుండా పోయి ఇప్పుడు కేవలం ఒక చిన్న మత్స్యకార కేంద్రంగా, మత్స్యకారుల గ్రామంగా మిగలడం అనేది ఒక ఇంత ఆశ్చర్యంతో పాటు బాధను కూడా కలిగిస్తుంది. ఎలా అయితేనే ఒకసారి ఇప్పుడు ఈ ఆనవాళ్ళు ఎట్లున్నాయి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మన ఎంట్రీ అయితే శిథిలావస్థలో బయటపడినటువంటి చర్చి యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఇదే. చూడండి, ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఎంతోమంది ఫోటోలను, వీడియోలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే సముద్ర మట్టం లోపల ఇది కలిసిపోయిందని అంటే ఏ స్థాయిలో విలయం సంభవించిందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. మరి దారుణం కదా, ఏం చేస్తాం, ఏం చేయలేనటువంటి పరిస్థితి. చూడండి, ఇదన్నమాట పరిస్థితి. కేవలం గోడలు మాత్రమే మిగిలి ఎంట్రన్స్ టవర్ ఏదైతే ఉంటుందో చర్చికి సంబంధించింది అది మాత్రమే మిగిలి ఉన్నది ఇక్కడ. అంటే ఎంతటి మహా విపత్తు సంభవిస్తే ఇలా అయింది. సముద్రం కొన్ని సంవత్సరాలకు వెనక్కి మళ్ళింది, అప్పుడే ఇవన్నీ బయటపడడం జరిగింది. ఈ విషయాలను గమనిస్తే ఎంతటి తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తు ఇక్కడ సంభవించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, మీకు పోయే క్రమంలో రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చూపెట్టేటువంటి ప్రయత్నము ఒకసారి చేస్తా. ప్రస్తుతానికైతే ఈ చర్చిని చూడండి, దారుణం కదా. ఇదంతా పాత ఓల్డ్ సిటీ ఆఫ్ ధనుష్కోడి అయితే అక్కడ మీకు అంత దూరంలో సముద్రం కనిపిస్తుంది కదా, చూడండి. అంటే దాని తీవ్రత, ప్రకృతి విపత్తు తీవ్రత, తుఫాను ఎంత భయంకరంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఓల్డ్ ధనుష్కోడి సిటీ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర ఉండేటువంటి ఒక వాటర్ ట్యాంక్ అన్నమాట. వాటి శిథిలాలు మాత్రమే ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఆనవాళ్ళు కూడా లేవు. అటుపక్క ఇటుపక్కకు కొద్దిగా రైల్వే పట్టాల ట్రాక్ల ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇదన్నమాట. దోస్తులారా, ఇంతసేపు మీరు రామేశ్వరంలో ఉన్నటువంటి రామలింగేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి సంబంధించినటువంటి మండపాలను, ఆ భారీ మండపాల యొక్క అందాలను, అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి అరుదైన శిల్ప సంపదను
దానికి సంబంధించినటువంటి విజువల్స్ను చూసి ఆనందించాలని అనుకుంటాను. అట్లనే ధనుష్కోడి ప్రాంతం యొక్క స్టోరీ ఏదైతే ఉన్నదో అది, అట్లనే ధనుష్కోడి నుండి రామసేతు నిర్మించినట్టు చెప్పబడుతున్నది కదా, దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న మరికొన్ని విషయాలను కూడా తెలుసుకొని మీరు మంచిగానే ఎంజాయ్ చేసిల్లని అనుకుంటాను. ఇప్పుడు మనం వీడియో ముగించేటువంటి టైం వచ్చింది. అయితే దానికంటే ముందు 24 గంటలు నేను ఇక్కడ రామేశ్వరంలో ఉన్నందుకు అయినటువంటి ఖర్చులు ఎంత, బడ్జెట్ ఎంత అయింది అనేటువంటి విషయాలను మీతో చెప్తా. మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక అంచనాతోటి మీరు ప్రయాణం చేసినట్టయితే ఇక్కడికి మీకు కూడా ఎంత బడ్జెట్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నమే ఇది. నేను శ్రీరంగం నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామేశ్వరానికి ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకొని వచ్చినాం. ఆ టికెట్కు నాకు అయినటువంటి ఖర్చు 225 రూపాయలు. అక్కడ నుండి వచ్చినాక ఇక్కడ రూమ్ మాట్లాడుకోవాలి కదా. మరి ఇప్పుడు నేను రూమ్ ఏదైతే మాట్లాడుతున్నానో మీతోటి, ఆ రూముల్లో ఉండి ఈ వీడియో తీస్తున్నా. ఈ రూమ్కి అయినటువంటి ఖర్చు నాకు 1200. ఈ రూమ్ ఖర్చుకు అయినటువంటి 1200, ట్రైన్ టికెట్ రేటు 225, మొత్తం కలిపి 1425 రూపాయలు అయింది. ఇక రౌండ్ ఫిగర్ చేసి చెప్పుకుంటే 1500 అనుకోండి. అట్లనే రామేశ్వరంలో మరి మొత్తం తిరగాలి కదా, దానికోసం అని చెప్పేసి నాకు అయినటువంటి ఆటో ఛార్జీల ఖర్చు 1500. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? ఆటో ఛార్జీల 1500, ట్రైన్ టికెట్ ప్లస్ రూము ఖర్చు మొత్తం కలిపి 3000 అయింది. ఈ 3000కి అదనంగా నేను పెట్టిన మరో ఖర్చు ఏంటంటే భోజనానికి, మరి తిండి తినడానికి కూడా కావాలి కదా డబ్బులు. దానికి 3 పూటలు కలిపి ఒక 500 అయింది. అంటే మొత్తం చూసుకుంటే 3500 ఉన్నట్టయితే మీరు 24 గంటలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా కన్వీనియంట్గా రామేశ్వరం యొక్క చరిత్రను, ఆ ప్రాంత అందాలను ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా మంచి ప్లాన్ తోటి రండి. ఎప్పుడు వచ్చినా లాస్ట్ మన 5 రోజుల టూర్లో భాగంగా 5వ రోజు రేపు ఎక్కడికి పోతున్నా, ఏ ప్రాంతానికి పోతున్నా అనేటువంటి విషయాన్ని త్వరలోనే మీతోటి మరో వీడియోతో చర్చిస్తా. అప్పటి వరకు ఉంటాం వల్ల నేను మీ గబ్బెట్ రంజిత్ కుమార్. జై హింద్.